ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారంటే మన ఆంధ్రాలో విజయవాడ, మహారాష్ట్రలో నాగ్పూర్ మధ్య కొత్తగా ఒక ఎక్స్ప్రెస్ వే వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వే గురించి మీరు డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బ్లాగ్కి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన విజయవాడ నాగ్పూర్ హైవే ఉంది కదా, ఎగ్జాక్ట్గా జక్కంపూర్ స్టార్ట్ అవబోతుంది. వర్క్ షాప్ స్టార్ట్ అవ్వలేదు, కానీ నేనైతే మీకు ఈ వీడియో ఏం చూపిస్తానంటే అక్కడ ఈ ప్యాకేజ్ అండ్ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి అండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అండ్ కంప్లీట్ ప్యాకేజ్ గురించి చెప్తాను. అండ్ అలానే ఈ రోడ్ మ్యాప్ కూడా చూపిస్తాను అనమాట ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకా మనమైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనమైతే విజయవాడ బైపాస్ నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుందో డ్రోన్ వేలో చూసి అండ్ అలానే చిన్న రైడ్ వేలో చూసి ఇంకా మనమైతే బ్లాగ్లోకి వెళ్ళి కంప్లీట్గా ఈ హైవే గురించి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఈ విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే జక్కంపూర్ దగ్గర విజయవాడ వెస్ట్ బైపాస్ లో మెర్జ్ అవుతుంది. నాగ్పూర్ నుంచి చంద్రపూర్ వరకు ఎగ్జిస్టింగ్ 4 లేన్ హైవే ఉంది. అలానే చంద్రపూర్ నుంచి మంచిర్యాల వరకు ఒక 2 లేన్ హైవే ఉంది. సో మంచిర్యాల నుంచి ఎగ్జాక్ట్గా చంద్రపూర్ వరకు ఎగ్జిస్టింగ్ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తారు. దీన్ని బ్రౌన్ఫీల్డ్ హైవే అంటారు. అండ్ మన మంచిర్యాల నుంచి విజయవాడ వరకు కొత్తగా ఒక రోడ్ అయితే వేస్తారు, అదే గ్రీన్ఫీల్డ్ హైవే. ఇప్పుడు హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనమైతే అందరూ వెళ్తున్న హైవేని మ్యాప్ వ్యూలో చూద్దాం, ఆ తర్వాత హైవే గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం విజయవాడ నుంచి నాగ్పూర్ వెళ్ళాలనుకుంటే విజయవాడ నుంచి మనం అలా కోదాడ నుంచి సూర్యాపేట నుంచి అలా హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి మనం స్ట్రైట్ అవే అలా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తా ఉంటే నాగ్పూర్ వెళ్తున్నాం. టోటల్ డిస్టెన్స్ మనకి అరౌండ్ 770 km వస్తుంది. ఈ 770 కిలోమీటర్లు తగ్గించడానికి అలానే ట్రావెల్ టైం తగ్గించడానికి కొత్తగా ఒక హైవేని అయితే వేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ హైవే గురించి తెలుసుకోబోతున్నాం. ఈ హైవే బ్రౌన్ఫీల్డ్ హైవే సగం, గ్రీన్ఫీల్డ్ హైవే సగం. సో కంప్లీట్గా ఇప్పుడు మనం ఈ హైవే గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఆ కింద కిలోమీటర్స్ చూడొచ్చు. మనం అరౌండ్ 660-670 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం. అండ్ టోటల్గా 710 km ట్రావెల్ చేసిన తర్వాత మనకి నాగ్పూర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం విజయవాడ నాగ్పూర్ హైవే గురించి తెలుసుకోబోతున్నాం. టోటల్ లెంత్ వచ్చేసి 405 km ఉంది. అందులో 310 km వచ్చి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది, 95 km వచ్చేసి బ్రౌన్ఫీల్డ్ హైవే ఉంది. ఈ హైవేని భారత్మాల పరియోజన ఫేజ్ 1 ప్రాజెక్ట్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ లెంత్ వచ్చేసి 405 km ఉంటుంది, 4 లేన్స్ ఉంటుంది. ఓనర్ నేషనల్ హైవే అథారిటీ. అండ్ ఈ ప్రాజెక్ట్ హైబ్రిడ్ ఆర్ఎన్ఐడి హ్యామ్ మోడ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ డెడ్ లైన్ వచ్చేసి 2027. టోటల్గా ఈ 405 కిలోమీటర్స్లో 95 km వచ్చేసి బ్రౌన్ఫీల్డ్ హైవే. బ్రౌన్ఫీల్డ్ హైవే అంటే ఆల్రెడీ ఉన్న రోడ్ని ఎక్స్టెండ్ చేయడం. 2 లేన్ హైవే అయితే ఉంది, దాన్ని 4 లేన్గా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఎక్స్టెన్షన్ చేస్తున్న రోడ్ అయితే బామ్ని అనే ఏరియా స్టార్ట్ అవుతుంది మహారాష్ట్రలో, అండ్ గోయిగాన్ అనే ఏరియాలో ఎండ్ అవుతుంది. గోయిగాన్ అనేది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. నెక్స్ట్ సెక్షన్ గోయిగాన్ నుంచి మంచిర్యాల వరకు ఉంటుంది. ఇందులో ప్యాకేజ్ 1 మంచిర్యాలలో ఇంద్రం జంక్షన్ నుంచి రేపల్లెవాడ వరకు ఉంటుంది. ప్యాకేజ్ 2 రేపల్లెవాడ నుంచి గోయిగాన్ వరకు ఉంటుంది. టోటల్గా 94.6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వీటిలో మొదటి సెక్షన్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, రెండో దాంట్లో ప్యాకేజ్ 1 అదాని గ్రూప్, ప్యాకేజ్ 2 దిలీప్ బిల్కాన్ చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే గ్రీన్ఫీల్డ్ హైవే గురించి తెలుసుకుందాం. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. మొదటి సెక్షన్ మంచిర్యాల నుంచి వరంగల్ 112 కిలోమీటర్లు, రెండవది వరంగల్ నుంచి ఖమ్మం 108 కిలోమీటర్లు, మూడవది ఖమ్మం నుంచి విజయవాడ 89 కిలోమీటర్లు. ఈ 3 సెక్షన్లు మళ్ళీ 3 ప్యాకేజెస్గా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు ఆ ప్యాకేజెస్ ఏంటో చూద్దాం, వాటి గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటి సెక్షన్ మంచిర్యాల నుంచి వరంగల్ వరకు ఉంటుంది. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 112 ఉంటాయి. ఇందులో 3 ప్యాకేజెస్ ఉంటాయి. ఈ 3 ప్యాకేజెస్ మొదటిది నరవ నుంచి పుట్టపాక మొత్తం 31 కిలోమీటర్లు, రెండవది పుట్టపాక నుంచి పందిడిగిపల్లి వరకు ఉంటుంది. టోటల్ లెంత్ వచ్చేసి 37 km ఉంటుంది. ప్యాకేజ్ 3 పందిడిగిపల్లి నుంచి ఓరుగుండు వరకు ఉంటుంది. టోటల్ లెంత్ వచ్చేసి 39.8 km. అయితే ఈ 3 ప్యాకేజెస్ని చేస్తున్నది MEIL మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇప్పుడు సెకండ్ సెక్షన్ మనకి వరంగల్ నుంచి ఖమ్మం వరకు ఉంటుంది. టోటల్ లెంత్ వచ్చేసి 108.24 కిలోమీటర్స్. ఇందులో ప్యాకేజ్ 1 ఓరుగుండ్ నుంచి వెంకట్పూర్ వరకు ఉంటుంది. రెండోది వెంకట్పూర్ నుంచి తలసనకేశ వరకు ఉంటుంది. మూడో ప్యాకేజ్ వచ్చేసి తలసనకేశ నుంచి వెంకటేపాలెం వరకు ఉంటుంది. ఈ వెంకటేపాలెం ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ 3 ప్యాకేజెస్లో ప్యాకేజ్ 1 మెయిల్, ప్యాకేజ్ 2 జిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మూడవది VDB ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్నారు.
అయితే మూడో సెక్షన్ వచ్చేసి ఖమ్మం నుంచి విజయవాడ. ఈ లెంత్ వచ్చేసి 89.4 కిలోమీటర్స్. ఇందులో ప్యాకేజ్ 1 వి వెంకటేపాలెం నుంచి బ్రాహ్మణపల్లి, ప్యాకేజ్ 2 బ్రాహ్మణపల్లి నుంచి రెమిడిచెర్ల విలేజ్ వరకు, మూడో ప్యాకేజ్ రెమిడిచెర్ల నుంచి జక్కంపొడి విలేజ్ వరకు ఉంటుంది. అది నేషనల్ హైవే 16లో మెర్జ్ అవుతుంది. ఇక్కడ నేషనల్ హైవే 16 అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ 3 ప్యాకేజెస్లో మొదటి ప్యాకేజ్ దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్నారు. మిగిలిన 2 ప్యాకేజెస్ని మెయిల్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఈ హైవేలో బ్రిడ్జెస్ అండ్ ఆర్ఓబీ చూద్దాం. ఈ హైవేలో మొత్తం 3 రైల్వే బ్రిడ్జెస్ వస్తాయి, 12 మేజర్ బ్రిడ్జెస్ వస్తాయి, 132 మైనర్ బ్రిడ్జెస్ వస్తాయి, ఇంకా 50 అండర్ పాస్లు వస్తాయి. అలానే 100 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో మొత్తం 26 ఇంటర్చేంజ్లు వస్తాయి. సో మొత్తానికి మనకి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా మన విజయవాడ నుంచి నాగ్పూర్ వరకు వెళ్ళిపోవచ్చు. అలానే ఈ 3 స్టేట్ల మధ్య మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకా మీకు మన విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళాలన్నా ఈజీ అవుతుంది. అండ్ ఎక్స్ప్రెస్ వే ఉందంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇప్పుడు మనమైతే ఈ హైవే కంప్లీట్ అయితే మ్యాప్ వ్యూలో మనం ఎలా వెళ్తామో చూద్దాం. ఫస్ట్ మనమైతే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతాం. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి అలా మనం ఖమ్మం వెళ్తాం. ఖమ్మం నుంచి అటు వరంగల్, వరంగల్ నుంచి అటు మంచిర్యాల నుంచి చంద్రపూర్ నుంచి నాగ్పూర్ వెళ్తాం. సో ప్రస్తుతం మనం వరంగల్ దగ్గర ఉన్నాం. వరంగల్ దగ్గరకు వచ్చేసి అరౌండ్ 200 km అయితే వచ్చింది. వరంగల్ తర్వాత మంచిర్యాల వస్తుంది. ఈ మంచిర్యాల వరకు మనకి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంటుంది, అంటే కొత్తగా హైవే వేస్తున్నారు. మంచిర్యాల నుంచి బ్రౌన్ఫీల్డ్ హైవే చంద్రపూర్ వరకు ఉంటుంది. చంద్రపూర్ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 లేన్ హైవే అయితే ఉంది. ఈ 4 లేన్ హైవే వార్దా మీదుగా మనల్ని నాగ్పూర్ తీసుకువెళ్తుంది. చూసారుగా నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44లో మధ్య మనం నాగ్పూర్ అయితే వెళ్తాం. సో ఇది విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే. అండ్ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటుంది. 4 లేన్ చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 లేన్ ఉంటుంది. అండ్ మధ్యలో సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఇవ్వచ్చు, క్లోవ్ ఇవ్వచ్చు, అలానే డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కూడా ఇవ్వచ్చు. హైవే మీద బేసే ఆ ఇంటర్చేంజ్ అనేది ఉంటుంది. ఇంకా చూస్తున్నారుగా, నాకు తెలిసి మ్యాక్సిమం బ్రిడ్జెస్ వస్తే 3 లేన్ వస్తుందో లేదో నాకు క్లియర్ ఐడియా లేదు. అది కూడా నేను మీకు తొందరలో చెప్తాను అనమాట. అండ్ చూస్తున్నారుగా, ఈ విధంగా హైవే అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న హైవే అయితే మన ఇండియాలోనే ఉంది. మన ఇండియాలో ఎక్కడుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ హైవే కంప్లీట్ అయితే మ్యాక్స్ ఇలానే ఉంటుంది. ఈ హైవేలో వెళ్ళేటప్పుడు మనం మ్యాక్సిమం 100 kmph వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది విజయవాడ వెస్ట్ బైపాస్, ఇదే జక్కంపొడి. ఇక్కడే మనకి మన విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే అనేది కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన ప్లేస్ కూడా మీకు నేను తొందరలోనే చూపిస్తాను. ఇంకా ఫైనల్గా మీకు మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ మిస్ అయినట్టే కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మనమైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఈ ఎండ మామూలుగా లేదు భయ్యా, తల తిరిగిపోతుంది. అసలు బొర్ర మొత్తం తిరిగిపోతుంది. మీరు చూసే ఉంటారు ఈ చొక్కా ఎన్ని వీడియోలు చేస్తూ ఉంటాను నేను. నాకు తెలిసి ఒక 4 వీడియోలు చేస్తూ ఉంటాను. ఒకటేమో మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఒకటి, రెండోది విజయవాడ వెస్ట్ బైపాస్లో కృష్ణానదిపై బ్రిడ్జ్, తర్వాత మన గోదావరి నది అలాగే కృష్ణానది 2 కలుస్తున్నాయి కదా, అది కూడా చూపించాను. అండ్ అలానే మీకు ఈ విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు చూస్తున్న వీడియో ఇది కూడా చూపించాను. సో ఇన్ని వీడియోస్ అనమాట. అండ్ అలానే మీకు ఇంకొక వీడియో కూడా వస్తుంది, అదే ఖమ్మం దేవరపల్లి హైవే. ఖమ్మం దగ్గర ఎలా వర్క్ అవుతుందనేది మీకు చూపిస్తాను. అండ్ చూపించే ఉండొచ్చు, లేకపోతే చూపించచ్చు. అండ్ ఇంకా మరి ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఎండలో తిరిగి అదలో మహారతను తప్పుగా మారితే క్షమించేయండి. ఇంకా వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను అనమాట. మీకు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్లీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.